హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో రెసిపీ చాలా స్పెషల్ అండి. నార్మల్గా బయట ఒక రెస్టారెంట్లో తిని చాలా ఇష్టపడి ఇంట్లో ట్రై చేసి క్రాక్ చేసిన రెసిపీ ఇది. నాకు తెలిసి ఇంతవరకు యూట్యూబ్లో కూడా ఇక్కడ ఈ టైప్ రెసిపీ లేదండి. స్టార్టర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా ఇది చాలా నచ్చుతుంది. ఈ రెసిపీలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా ఉందండి, అదేంటో తర్వాత చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ముందుగా దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 గంటల వరకు దాన్ని అలా ఫ్రిడ్జ్లో ఉంచేయండి. ఇప్పుడు మన రెసిపీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకునే టైం వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, బాస్మతి రైస్. ఒక 1/2 కప్ బాస్మతి రైస్ని కుక్ చేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో 1/2 కప్పు వరకు మైదా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక థిక్ పేస్ట్ ఫామ్ అయ్యే వరకు కలిపి చికెన్ పీస్లన్నీ దీంతో పూర్తిగా కోట్ అయ్యేలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని ఒక్కొక్క చికెన్ పీస్ని ఈ రైస్లో రోల్ చేసి చికెన్ పీస్ మొత్తం రైస్తో కోట్ అయ్యేలా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని పీస్లు ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీస్లన్నీ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ వైట్స్ అండి. ఉల్లికాళ్ళకి కింద వైట్గా ఉన్న కాడలు ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి సన్నగా తరిగి వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యాప్సికమ్ కూడా వేసుకొని కాస్త వేయించి 2 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. దాంట్లోనే 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, ఇంకా 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక 1 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేయండి. వెనిగర్ లేని వాళ్ళు కాస్త నిమ్మరసం యాడ్ చేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇలా లిక్విడ్లా కలిపి పక్కన పెట్టుకోండి. సాస్ కాస్త బాయిల్ స్టార్ట్ అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ స్లర్రీని కొంచెంగా ఈ సాస్లో యాడ్ చేస్తూ సాస్ థిక్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. కార్న్ఫ్లోర్ మరీ ఎక్కువ యాడ్ చేసినా సాస్ థిక్ అయిపోతుందండి, ముద్ద అయిపోయిందంటే మన రెసిపీకి పనికిరాదు. అందుకని 1 స్పూన్ వేసి కలిపాక కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మళ్ళీ కాస్త యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మన రెసిపీకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది ఒక్క బాయిల్ వచ్చాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 2 to 3 మినిట్స్ ఈ సాస్ అంతా చికెన్ పీసెస్కి పూర్తిగా కోట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా నువ్వులతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉండుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Dobby's Den.
See you again in the next video. Bye bye.